దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హెచ్ఎంటీలో నేను జాబ్ చేస్తాను. నేను డ్యూటీ టైమింగ్స్ కాక నాకు కన్వీనియంట్ టైంలో అక్కడికి వెళ్ళేవాడిని, అన్నపూర్ణ స్టూడియోకి. ఆ టైంలో నాకు ఒక మూలన కూర్చొని ఒక అబ్బాయి అలా చూస్తుండేవాడు, దూరంగా కూర్చొని. అంటే 2 రోజులు చూశాను. 3 రోజులు అబ్బాయి ఎవరండి అని అడిగా సురేంద్ర గారిని. మన అసిస్టెంట్ డైరెక్టర్ అప్రెంటిస్గా చేరాడు మన సినిమా. ఏం పేరు? రామ్ గోపాల్ వర్మ. అప్పుడైతే అప్పుడు వర్మ ఎవరు మనకి ఊరికినే చాలా బచ్చగాడు అనే ఫీలింగ్తోనే పిలిచి చాలా ప్రేమగా చెప్పా. అక్కడ ఎందుకు కూర్చుంటావు అంటే నాకు పెద్దగా ఏం తెలియదండి అన్నాడు. తెలుసుకోవాలంటే తెలుగు తక్కువగా కూడా మాట్లాడాలి. అప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇలా అని నేను కానీ డైరెక్టర్ కానీ మాకు తెలిసినంత మేరకి చెప్పడానికి వీలవుద్ది కదా అంటుంటే అక్కడ కొంచెం నా మీద ఇష్టం ఏర్పడింది. అంటే నాకు 3 రోజులు బట్టి ఎవడో పట్టించుకున్నాను, ఈ పెద్ద మనిషి వచ్చి పిలిచాడు. అక్కడి నుంచి అలా స్లోగా ఇద్దరు అయిన తర్వాత ఇంటికి వచ్చేవాడు. ఇద్దరం కలిసి ఎక్కడికో కాటేజ్, అన్నపూర్ణ కాటేజ్ బయట చీకట్లో ఈవినింగ్ టైంలో కూర్చొని సరదాగా బీరేసుకుంటూ చెప్పేటప్పుడు ఫస్ట్ టైం నేను షాక్ అయింది ఏమిటంటే ఆయన మహా అద్భుతమైన డెప్త్ ఉన్న మనిషి. చూడ్డానికి చాలా సాదాగా ఉన్న ఆయన ఇంగ్లీష్ నవళ్ళు చదివిని, సెకండ్ లేడీ కానీ, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ కానీ, ఇవన్నీ చూడకుండా చదివేసేవాడండి. చూడకుండా 5-6 పేజీలు చెప్పేశాడు ఇంగ్లీష్లో. అంటే ఎంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఎంత తడుముకోడు. బట్ ఆయనలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే ఒకసారి విన్నాడంటే డైజెస్ట్ చేసుకొని తిరిగి మనకు నెరేట్ చేస్తుంటే మనం ఆశ్చర్యపోతాం, నేను ఎంత మంచి పాయింట్ చెప్పాను అని. సో ఆ విధంగా పరిచయం మొదలైంది, అది కంటిన్యూ అయింది. సో తర్వాత చాలా క్లోజ్ అయ్యాం. రామ్ గోపాల్ వర్మతో మీ జర్నీ బాగా ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ ఒకే వయసు దగ్గర కదా. దాసరి గారు అంటే ఆయనకు ఆల్రెడీ భయంకరమైన స్టేచర్ ఉండేది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ముందు నిలబడి దండం పెట్టి అలా పక్కకి వెళ్ళి కూర్చునేవాడిని. తక్కిన వాళ్ళందరూ అంటే తర్వాత జలసీపీలో ఎవరు వీడు ముందు ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, మనం ఆ అవకాశం తీసుకోలేకపోయాం. పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ మీదే డిపెండ్ అయిన వ్యక్తులు. నేను ఇది కాకపోతే ఇంటికి నవలు రాసుకుంటాను, లేకపోతే ఉద్యోగం చేసుకుంటుంటాను అనేది. కాబట్టి ఆ థింకింగ్, ఆ మైండ్ సెట్ అలాగే వర్కౌట్ అయింది. సో ఇక రామ్ గోపాల్ వర్మ అంటే ఎప్పుడైతే మేము ఇద్దరం క్లోజ్ అయ్యామో చాలా అద్భుతమైన జీనియస్ అండి. కాకపోతే పబ్లిసిటీ అంటే నచ్చేది కాదు. ఈరోజు పబ్లిసిటీ కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో ఆ రోజుల్లో అస్సలు ప్రెస్, ఫిల్మ్ జర్నలిస్టులు అందరూ నన్ను అడిగేవారు, మీరు క్లోజ్ కదా, బయటకు పిలవండి ఒక్కసారి ఇంటర్వ్యూ అంటుంటే నేను అడిగితే వద్దు సార్, నాకు ఐ డోంట్ వాంట్ ఎక్స్పోజ్ మై సెల్ఫ్, నాకు ఈ ఎక్స్పోజర్ అనే ఎగ్జిబిషను అదే నాకు అక్కర్లేదు అంటుంటే నేను ఆశ్చర్యపోయేవాడిని. ఎంత టాలెంట్ ఉన్న మనిషి. శివ తర్వాత ఈ మాట అడిగింది వాళ్ళు. అది చాలా ఇంట్రోవర్ట్ లాగా అక్కడ తనకు తానే ఒక చీకటి గదిలో బంధించుకొని సబ్జెక్ట్ క్రియేటివిటీ సైడ్ తప్ప ఇంకే ప్రపంచం తెలియదు అనుకున్నాను. ఇప్పుడు చూస్తే నేను అంత తప్పుగా ఆలోచించిన ఆ రోజులు అనుకుంటున్నాను. కానీ అందరికీ తెలిసిందే కదా సార్, చూస్తున్నాం. అదే తెలిసిందే. అవునవును. అయితే ఎక్కువ ఇష్టపడేవాడు నన్ను. దెయ్యం సినిమాకి డైలాగులు రాయించాడు, గాయం సినిమాకి హెల్ప్ చేయమన్నాడు, స్క్రిప్ట్ మనీకి హెల్ప్ చేయమన్నాడు. అవన్నీ తర్వాత దెయ్యం సినిమా టైంలో విచిత్రం, అది తయారు చేయడానికి ఎంత టైం పట్టింది తెలుసండి? 1.5 డేలో కంప్లీట్ చేసాం. 1.5 డే. ఎందుకంటే ఆయన దెయ్యాల మీద, ఆయన ఎక్కువ సినిమా ఆర్టిస్ట్ అవ్వడం, దెయ్యాల మీదో మాఫియా మీదో, ఈ 3 జానర్స్ని బాగా ఎక్కువ టచ్ చేసేవాడు. మన విజయవాడలో ఈయన చదివిన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది చూసారా, మన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి ఈయన ఓల్డ్ స్టూడెంట్, ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయాడు కదా. వాళ్ళు ఒక కాలేజ్ యానివర్సరీకి దేనికో ఈయన్ని పిలిచేటప్పుడు మీరు నాకు తోడుగా రండి, ఏదైనా ఆలోచించుకుందాం, వెళ్దాం కథ లాంటిది అంటే అంత క్లోజ్గా ఇంటిమేసి ఉండేది కాబట్టి వెళ్తున్నాం. సిటీ అవుట్స్కట్స్కి కారులో వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ నేను ఒక ఫామ్ హౌస్ కొన్నాను, ఇక్కడికి వెళ్దాం అంటే ఒకసారి చూసి వెళ్దాం అంటే లోపలికి వెళ్ళి ఫామ్ హౌస్ బాగుంది, అక్కడ చిన్న గెస్ట్ హౌస్ చాలా అద్భుతంగా ఉంది, మంచి టేస్ట్తో కొన్నాను. ఇల్లు పక్క చూస్తే శ్మశానం ఉంది. ఇక్కడికి వస్తుంటే సవాలు ఎప్పుడైనా అంటుంటే అవును అది శ్మశానం కదా, ఎందుకు రారండి, మరి బయట గేటు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఇక్కడెందుకు తీసుకున్నావు, అర్ధరాత్రి అపరాత్రి ఏవైనా లేచి వచ్చి అసలే దెయ్యాలంటే నువ్వు విచిత్రాలు చేస్తుంటాయి కదా రాత్రి ఇవన్నీ రాత్రి అని. సో అవి లోపలికి వచ్చి మాట్లాడుతున్నట్టు ఏమైనా ఫీల్ అవుతుంటే
అలా సైలెంట్గా నన్ను చూస్తున్నాడు, శ్మశానాన్ని చూసిన తర్వాత దీని మీద కథ తయారు చేద్దాం అన్నాడు. చేద్దాం స్పాట్లో. స్పాట్లో అందులో ఒక పిల్లల్ని కూడా పెడదాం అది జయసుధ కొడుకు ఇదంతా ఉంటుంది చూసారా. ఆ తర్వాత కారులో వెళ్ళేటప్పుడు చిన్న టేప్ రికార్డర్ ఉంటుంది చూసారు, ఆ రోజుల్లో ఉండేది. విజయవాడ వెళ్ళేసరికి ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఆల్మోస్ట్ లైన్. తిరిగి వచ్చేటప్పుడు ఏం చేయాలనేది రాత్రి ఆయన ఫంక్షన్ అవుతుంది, అయిన తర్వాత నైట్ పార్టీ అయింది, తెల్లవారుజామున వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దామని సెకండ్ హాఫ్ కంప్లీట్ చేశాం. అయిపోయిన తర్వాత ఇదేంటి ఈ క్యారెక్టర్లకి బెల్ట్లు ఇవన్నీ అంటే దెయ్యాలు ఎలాగ చూపిస్తామంటే నేను చూపిస్తాను కదా. తర్వాత నేను సినిమా చూసాను బెల్ట్లో ఏంటి ఆ కళ్ళద్దలు ఏంటి దెయ్యాలకి ఏంటంటే వెరైటీ. మనం పాపులారిటీ ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా వింటారు. పైగా ఇది రియలిస్టిక్ సబ్జెక్ట్ కాదు. సో జనాల్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఊహించుకుంటారు, ఊహించుకునే అవకాశం మనం ఇవ్వాలి కదా అని పద్ధతిలో చెప్పాడు. బట్ అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే తను ఏమనుకుంటే అదే చేస్తాడు. సార్ ఇప్పుడు దాంతోపాటు ఈ రంగీలా కూడా మీరు వర్క్ చేశారు కదా వారితో పాటు? ఇద్దరం కలిసి వర్క్ చేసాం, వన్ డేలో చేసాం. అది కూడా దాని వెనకాల ఒక కథ ఉంది అని విన్నాను. సరదాగా అంటే ఆయన ఏదో ఇంగ్లీష్ పేరు చెప్తాడు, ఇంకో పేరు ఎప్పుడో చెప్తాడు. కానీ పాపం విచిత్రం ఏంటంటే నేను చెప్పింది నేనే ఒప్పుకోను, నేను అబద్ధాలు అలా చెప్తుంటాను అంటాడు. కానీ సీతమ్మాలక్ష్మి బేస్ అండి. అంటే ఒక మామూలు అమ్మాయి కె. విశ్వనాథ్ గారు థియేటర్లో కాటగడ మురారి ప్రొడ్యూసర్. అవును. మామూలు అమ్మాయి హీరోయిన్ అవ్వాలి, సినిమా స్క్రీన్ మీద చూసే అమ్మాయిలా అవ్వాలంటుంటే అక్కడ ఒక అబ్బాయి చంద్రమోహన్ ఇష్టపడ్డం. ఇవన్నీ ఇక్కడ ఏమైందంటే అప్పటికి గోవింద షూటింగ్ అవుతుంది. అందులో నాగార్జున బ్లాక్ టికెట్లు అమ్ముకుంటుంటాడు. ఓకే. సో హీరో ఏం చేస్తుంటాడంటే సరిగ్గా సరిపోద్ది. బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు అయితే ఈ అమ్మాయికి సినిమా పిచ్చుంటే వీళ్ళిద్దరూ ప్రేమలో పడితే ఈ సినిమాకి కూడా బ్లాక్ టికెట్లు అమ్మిస్తే ఈవిడి సినిమాకి కూడా వెళ్తే బాగుంటుంది కదా అనేసి బయటకు అనుకోలేదు. కానీ బేస్ అదే సబ్జెక్ట్ మీద వెళ్ళేసరికి మొత్తానికి సాయంకాలం ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని మన హీరో గారికి అక్కడ హిందీ హీరోతో చెప్పేశాడు. సో అమీర్ ఖాన్తో చెప్పిన తర్వాత సక్సెస్ సెన్స్ నైట్ ఫోన్ చేశాడు ల్యాండ్. అప్పటికి సెల్ ఫోన్స్ లేవు కదా, ఇంటికి ఫోన్ చేశాడు. ఓకే వెరీ గుడ్. మరి జాకీ ష్రాఫ్ అంటుంటే ఆయనకి రేపు వెళ్తున్నాను అన్నాడు. 2 రోజులు వెళ్ళేసరికి జాకీ ష్రాఫ్ ఇందులో నాకేముందన్నాడట. అప్పుడు నేనేమన్నానంటే ఆయనకి ఏదైనా ఒక కథ కంటెంట్ ఉన్నట్టు చెప్పాలంటే ఆయన నిజ జీవితంలో పెద్ద ఫెయిల్యూరు, స్క్రీన్ మీద పెద్ద సక్సెస్ఫుల్ హీరో, వాస్తవ జీవితంలో చాలా దెబ్బతిన్న హీరో అనే కాంట్రాస్ట్ ఎలా తీసుకొస్తానంటే వీడు భార్య బిడ్డలతో ఎక్కడో పిక్నిక్ వెళ్ళాడు షూటింగ్ విరామంలో. అక్కడ భార్య బిడ్డలు కొట్టుకుపోతున్నారు ఒక చెరువులో. వెళ్ళినప్పుడు సేవ్ చేయమని గట్టిగా కేకలేస్తుంటే ఇతనికి స్విమ్మింగ్ రాదు, పోగొట్టుకున్నాడు. సో స్క్రీన్ మీద ఎవరి ఆపదల్లో ఉన్న కాపాడగలిగిన మనిషి నిజ జీవితంలో భార్య బిడ్డలను కాపాడుకోలేపాడు. ఆ విషాదంలో బ్రతుకుతుంటే ఈ అమ్మాయి ఆ గ్యాప్లోకి ఎంటర్ అవుద్ది. ఇది నచ్చింది అన్న తర్వాత మరి ఆ తర్వాత ఉంటుంది ఉండదు, ముందు కమిట్ అయితే పని అవుద్ది కదా అనే పద్ధతిలో. సో అలా సరదాగా ఇద్దరి విచిత్రాలు చేసేవాళ్ళు. సార్ ఇందాక మీరు గోవింద అంటుంటే గుర్తుకొచ్చింది, దానిలో అసలు చాలా కథలు ఉన్నాయి. గోవింద మేకింగ్ దగ్గర నుంచి, అది ఓకే అనడం దగ్గర నుంచి, అసలు ఆ టైటిల్ పెట్టడం దగ్గర నుంచి చాలా కథలు ఉన్నాయి. అండ్ నేను వినపడ్డంత వరకు దాని వెనకాల మీరు కూడా ఉన్నారు. అండ్ రాముతో నాకు ఉన్న పరిచయం దృష్ట్యా అది నాకు తెలుసు కూడా. అది ఒక్కసారి అది చెప్పండి సార్. అది ఆ ఇన్సిడెంట్ అంటే ఆల్మోస్ట్ గోవింద క్లైమాక్స్ స్టేజ్కి వచ్చిందండి. అప్పటి వరకు టైటిల్ ఫిక్స్ కాలే. ఒకరోజు హఠాత్తుగా అశ్విని దత్ గారి నుంచి నాగార్జున గారి దగ్గర ఎదురు రమ్మన్నారని నాకు కారు పంపించారు, ఫోన్ చేశారు ల్యాండ్లైన్కి. వెళ్ళిన తర్వాత ఏదైనా కథలో మార్పు క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఏంటి అనుకుంటే అశ్విని దత్ గారు మీరే చెప్పండి అన్నాడు నాగార్జునతో. ఏంటంటే మీరు చెప్తేనే వింటారు అనే నమ్మకంతో మిమ్మల్ని పిలిచాం, రాముని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది మీరే అశ్విని దత్ గారికి చెప్పాను. ఎందుకంటే టైటిల్ ఆయనకు నచ్చలేదంటే ఏం టైటిల్ అండి గోవింద నేను విన్నా మామూలుగా రియాక్ట్ అయ్యాను. తర్వాత ఎందుకు మీకు నచ్చలేదని అంటే గోవింద ఎప్పుడెప్పుడు అంటారో తెలుసు కదా అంటే ఆలయంలో అంటారు, ఆఖరి ప్రయాణంలో అంటారు కదా. ఇప్పుడు ఆయనకి చెప్పాలి ఇది.
ఆయన ఒక టిపికల్ క్యారెక్టర్ అన్నప్పటికీ ఎస్టాబ్లిష్ అయింది కదా. రాము నీతో మాట్లాడాలి అంటే బాస్ గీస్ అంటే ఒప్పుకోడు, రాము అని పిలవాలి. ఉమ్, ఇప్పుడు జనరల్గా అంటారు ఏం బాస్ అంటుంటే దయించాల పిలవకండి అంటాడు, నన్ను రావు గారు అంటాడు. సో కొన్ని గమ్మత్తైన సిస్టమేటిక్ క్యారెక్టరైజేషను. సో మాట్లాడాలి మీతో అంటే ఏంటి అని, అది కొంచెం లైటింగ్ అయితే ఏర్పాటు చేస్తుంటే పద్మాలక్ష్మిలు వెనక్కి తీసుకెళ్ళా. ఇది బయట చాలా జనం ఎక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు. రామ్ గోపాల్ వర్మ ఒక మంచి విచిత్రమైన సబ్జెక్ట్తో ఒక ఫ్యాంటసీ ఏదో విచిత్రంగా సబ్జెక్ట్ చేస్తున్నాడని. టైటిల్ అది పెట్టకపోతే ఎందుకు పెట్టలే, పెట్టేశాం కదా అని నాకు తెలుసుగా. పెట్టేశాం కదంటే టైటిల్ ఏం టైటిల్ అని, గోవిందా గోవిందా అన్నాడు. ఉమ్, నేను షాక్ అయినా. అదే ఏంటి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అదేం బాగోదు అంటుంటే మీకు తెలుసా అంత్యక్రియలకి శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు తోవలో కిందకి దించి 3 సార్లు గోవిందా 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 అంటుంటారు అనిపోసరికి మనిషి అదలా షాక్ అయినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఎస్ నేను గెలిచాను, ఇంకా టైటిల్ ఉండదు అనుకున్నా. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి ఏమంటాడు తెలుసా అండి, ఇంత గొప్ప విషయం నాకు తెలియదండి ముందు, అయితే ఏం చేస్తాను ఈ టైటిలే కన్ఫర్మ్డ్ అన్నట్టు. అంటే నన్ను ఎంత కాన్ఫిడెన్స్తో పిలిచారో నాగార్జున, అశ్విని గారు. చివరికి ఇది బాగోలేదని చెప్తే అలా కాంట్రవర్షియల్గా ఆలోచించినప్పుడే మనకు మంచి జనాలు ఎక్కువ డిస్కస్ చేసుకుంటారండి. ఇదే కన్ఫర్మ్డ్. ఇప్పటి వరకు నాకు కొంచెం ఉండాలా వద్దు అనుకున్నా, ఇప్పుడు మీరు ఈ విషయం చెప్పాక అదే కన్ఫర్మ్డ్ అన్నాడండి. వీళ్ళిద్దరికి మొహం చూడ చూపించలేక అది జరిగిందండి.